అస్సలాము అలైకుం. హలో అండి. ఈరోజు వచ్చేసి నేను నిల్వ పచ్చడి టమాటా పండు నిల్వ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఏ విధంగా చేయాలనో మనము ఉప్పు కారం మొత్తం చింతపండు ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా మనము ఈ టమాటా పండు నిల్వ పచ్చడి చేసుకోవాలనేది చాలా కమ్మగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని అప్పడాలు లేదంటే బజ్జీలు ఇలా మనము నలుచుకోవడానికి ఏదో ఒకటి తీసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందేనండి. ఇంకా ఎలా చేయాలనో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి, ఒక లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడైతే నేను చూడండి 2.5 కేజీలు టమాటాలు అయితే తీసుకున్నానండి. బాగా మంచి గట్టి పళ్ళు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా టమాటా పళ్ళు గట్టివి చూసి తీసుకోండి. కాస్త దూరగా ఉండేవి, దూరగా అంటే మరీ కేవలం దూరగా ఉండొద్దు, అలాగే పండుగా ఉండొద్దండి. మనం గట్టిగా టమాటా పండు గట్టిగా ఉండే విధంగా చూసి తీసుకోవాలండి. ఇంకా నేనైతే 2.5 కేజీ టమాటాలు అయితే తీసుకున్నానండి. ఇవి మొత్తం నీట్గా శుభ్రంగా కడుక్కోవాలా చూడండి. వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్క పండును నీట్గా కడుగుతూ ఈ విధంగా ఒట్టి బట్ట తీసుకొని కాటన్ బట్ట ఒకటి తీసుకొని ఈ విధంగా తుడ్చాలండి. నీట్గా మనం తేమ చుక్క అనేది లేకోకుండా టమాటా పండు ఒక్కొక్క పండు తీసుకొని మనము నీట్గా వాష్ చేయాలి. అలాగే నీట్గా తేమ లేకుండా ఈ విధంగా తుడ్చాల చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది. ఈ విధంగా మొత్తం టమాటా పండు బాగా వాష్ చేయాలి, అలాగే బాగా తుడ్చాలండి. ఇంకా నేను లేట్ అవుతుందని మా బాబుకు తుడ్చమన్నాను. నేను ఒక్కొక్కటి నీట్గా కడిగిస్తుంటే మా బాబు మొత్తం తుడిచి వేస్తున్నాడండి. ఈ విధంగా మొత్తం అయితే నేను టమాటా పళ్ళు మొత్తం నీట్గా శుభ్రంగా వాష్ చేసి పెట్టాను చూడండి. ఇవి మొత్తం ఇంకా నైట్ మొత్తం గాలికి ఫ్యాన్ కింద గాలికి అయితే వేస్తానండి. ఇంకా పొద్దున వచ్చేసి ఇవి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు వేసుకొని మనం 3 రోజుల పాటు ఊరనియాలండి. 3 రోజుల పాటు అయితే ఊరనియాలండి. ఇంకా చూడండి టమాటా పళ్ళు బాగా ఆరిపోయాయండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి మనం ప్లేట్ కానీ అలాగే కత్తిపీట కానీ మనం చాకు తీసుకున్న చాకుని తేమ అనేది తడి అనేది ఉండకూడదండి. ఈ విధంగా మనము ముక్కలైతే టమాటా పండు ముక్కలైతే కట్ చేసుకోవాలండి. పైన ఉండే అది గట్టిగా ఉంటుంది కదా టమాటా పండుకు, అది తీసుకోవాలండి. పక్కకు తీసేసి ఇంకా మనము టమాటా పండు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకోండి. మరీ చిన్నగా లేకుండా మరీ లావుగా లేకుండా మీడియం సైజులో అయితే కటింగ్ చేసుకోండి. మొత్తము టమాటా పళ్ళు మొత్తం అలానే కట్ చేసుకోవాలండి. ఈ పైన గట్టిగా ఉంటుంది కదా టమాటా పండుకు, అది తీసుకుంటూ మనము టమాటా ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. ఇంకా మొత్తం ముక్కలు అయితే కట్ చేసాను చూడండి. ఈ ముక్కలన్నీ ఒక బకెట్లోకి అయితే వేస్తున్నానండి. మనం ప్లాస్టిక్ బకెట్ అయితే తీసుకోవాలండి. స్టీల్ది కానీ సిల్వర్ది కానీ తీసుకోకుండా ప్లాస్టిక్ బకెట్ అయితే తీసుకోవాలండి. ప్లాస్టిక్ బకెట్ గుని మనం శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా ఎండబెట్టుకొని టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ ఉప్పు వచ్చేసి 200 గ్రాములు అండి. 1 కేజీకి 200 గ్రాములు ఉప్పు అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ టమాటా పండు పచ్చడి అయితే నిల్వ పచ్చడి అయితే మనకు 1 సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుందండి. ఇప్పుడు 2.5 కేజీ కదా, 2 గ్లాసుల కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను చూడండి. ఇలా వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా మనం కలుపుకోవాలండి. టమాటా పళ్ళు అలాగే ఉప్పు మొత్తం కలపాలా చూడండి. వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా కలపండి. మూత పెట్టుకొని మనం కిందికి మీదికి కదిలించుకుంటూ ఈ విధంగా టమాటా ముక్కలకు మొత్తం ఉప్పు పట్టే విధంగా ఈ విధంగా కదిలియండి. ఈ విధంగా బాగా కలపాలండి. మనకు ముక్కలకు ప్రతి ఒక్క ముక్కకు ఉప్పు అనేది తగిలితే మనకు టమాటా పళ్ళు అనేవి పాడవకుండా ఉంటాయండి. చూడండి ఇంకా 3 రోజుల పాటు ఊరనియాలండి.
ఇది వచ్చేసి చూడండి ఎంత నీట్గా మనకు పైన ఎంత ఎంత ఫ్రెష్గా ఉన్నాయో టమాటా పళ్ళు అయితే. నేనైతే 3 రోజులు కాదండి 5 రోజులు పెట్టేశాను. నేను ఒక రోజు అయితే మర్చిపోయాను. ఇంకొక రోజు వచ్చేసి నాకు హెల్త్ బాగలేక ఆసుపత్రికి అయితే వెళ్ళానండి. ఇంకా అలా నేను 5 రోజులు అయితే ఈ టమాటా పళ్ళు పెట్టేశానండి. అయినా కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనము ఈ టమాటా పళ్ళు ఊరబెట్టేటప్పుడు మనం లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ బకెట్ దగ్గరకు అయితే అస్సలు వెళ్ళకూడదండి. అలా ఉంటే మనకు టమాటా పళ్ళు అనేవి పాడవవు, స్మెల్ రావు. అలాగే చూడండి ఎంత ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఈ విధంగా ఎండబెట్టుకోవాలండి. 3 రోజుల తర్వాత ఎండబెట్టుకోవాలా. మళ్ళీ సాయంత్రం తీసి ఇదే నీళ్ళల్లో టమాటా పళ్ళ రసం ఉంది కదా, దాంట్లోనే మళ్ళీ ఈ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇదే విధంగా 3 రోజులు అయితే చేయాలండి. 3 రోజులు చేసిన తర్వాత చూడండి ఈ ముక్కలు అయితే గలగల శబ్దం వస్తుందండి. బాగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి చింతపండు వచ్చేసి 300 గ్రాములు అయితే తీసుకున్నానండి. 2.5 కిలోల టమాటాలకు 300 గ్రాములు చింతపండు అయితే తీసుకున్నానండి. పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఈ టమాటా పండు రసం ఉంది కదా, ఈ రసంలోకి చింతపండు అయితే వేస్తున్నానండి. తర్వాత టమాటా పళ్ళు ముక్కలుని వేసుకున్న తర్వాత బాగా కలిపి ఈ టమాటా పండ్లు అలాగే చింతపండు మొత్తం నాననివ్వాలండి. మూత పెట్టేసి నాననివ్వండి బాగా. ఇప్పుడైతే బాగా నానిపోయాయండి. చూడండి మనము వాడే గెంటె కానీ స్పూన్ కానీ చెంచా కానీ ఏదైనా కానీ మనం ఇప్పుడు ఈ పచ్చడికి యూజ్ చేసే ఆ వస్తువు అయినా సరే తడి లేకుండా అయితే ఉండాలండి. అప్పుడే మనకు ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఆవాలు మెంతులు అయితే తీసుకున్నానండి. ఆవాలు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మెంతులు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. ఇది పెద్దగా ఉందండి స్పూను, అందుకని నేను కొంచెం తక్కువ అయితే తీసుకున్నాను. ఆవాలు చూడండి 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా ఆవాలు మెంతులు అయితే వేయించుకోవాలండి. చిన్న మంట పెట్టి మనం కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ ఆవాలు మెంతులు అయితే వేయించుకొని పొడి చేసుకోవాలండి. మనం వాడే ప్రతి ఒక్కటి తడి లేకుండా నీట్గా ఒట్టిగా ఉండాలండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. చూడండి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మీరు మిక్సీకైనా పట్టుకోండి, నేను ఇక్కడ దంచుతున్నానండి. ఈ విధంగా ఆవాలు మెంతులు అయితే పొడి చేస్తున్నానండి. ఈ విధంగా దంచుకుని పక్కకు అయితే పెట్టుకోవాలండి. ఈ మెంతులు ఆవాల పొడి పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. ఈ మిక్సీ జారుని మనం కడిగి నీట్గా ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఆ తర్వాత చూడండి సగం టమాటా పళ్ళు అయితే వేసానండి. ఇందులోకి మిక్సీ జార్లోకి సగం గుజ్జు అయితే వేసానండి. ఇప్పుడు మంచిది మనం కారం పొడి అయితే మంచిది తీసుకోవాలండి. లేదంటే మీరు ఇంట్లో ఆడిచ్చిన మిరపకాయలు పొడి ఉన్నా వేసుకోండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మనము ఉప్పు వేసుకున్నామో అదే గ్లాస్ కొలతతో చూడండి 2 గ్లాసులు అయితే కారం పొడి అయితే వేస్తున్నానండి. ఇప్పుడు హాఫ్ గుజ్జు వేసాను కదా, అందుకోసం 1 గ్లాసు కారం పొడి అయితే వేసానండి. వేసి ఇలా మిక్సీకి అయితే గ్రైండ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం కలుపుకుంటూ గ్రైండ్ చేయాలండి. చూడండి చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుందండి. ఈ విధంగా కలుపుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలండి. వేడి వేడి అన్నంలోకి మనకు బాగుంటుందండి. చూడండి ఇప్పుడు ఇంకా గ్రైండ్ చేసినది పక్కకైతే తీస్తున్నానండి. పక్కకు తీసే గిన్నెగుని మనకు తడి లేకుండా ఉండాలండి. ఇంకొక వాట్ అయితే వేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇంకొక గ్లాసు కారం అయితే వేస్తున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను.
కారం పొడి అయితే వేస్తున్నా చూడండి, ఇంకొక గ్లాసు. ఇంకా ఈ విధంగా వేసుకొని మొత్తం గ్రైండ్ అయితే చేసుకోండి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత నేను బకెట్ గుని కడిగి మొట్టగా నీటుగా తడి లేకుండా ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకొని ఈ పచ్చడి మొత్తం బకెట్లకు అయితే వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి అయితే వేసి బాగా కలపాలండి. చూడండి, ఈ ఆవాలు మెంతుల పొడి మొత్తం అయితే నేను వేసేస్తున్నానండి. కొద్దిగా పక్కకు తీయలేదు. ఇప్పుడు బాగా ఒకసారి బాగా కిందికి మీదికి బాగా కలపాలండి ఈ పచ్చడి అనేది. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా పోపు వేసి మీకు అయితే చూపిస్తానండి. ఎక్కువ అయితే నేను వేయలేదు, నేను ఊరికే కొద్దిగా జస్ట్ కొద్దిగా అయితే వేసి పోపు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఆయిల్ అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ గుని మనం పచ్చడికి పట్టించి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ ఆవాలు వేసుకున్నానండి, ఆ తర్వాత మినప్పప్పు వేసుకున్నాను, ఆ తర్వాత శనగపప్పు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఎల్లుల్లి అయితే చాలా ఎల్లుల్లి వేసుకోండి, అప్పుడే మనకు పచ్చడి. ఒక గడ్డ ఎల్లుల్లి వేసానండి. ఎల్లుల్లి దంచి పొట్టు తీయకుండా ఊరికి నలగొట్టి ఎల్లుల్లి అయితే వేసాను. అలాగే ఒట్టిమిర్చి అయితే వేసానండి. ఒట్టిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని ఈ పోపు బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు అనేది కాస్త చల్లారిన తర్వాత మనం ఇందులోకి మనం పచ్చడి కావాల్సినంత పచ్చడి వేసుకొని కలుపుకుంటే మనకు కమ్మనైన పచ్చడి రెడీ అయిపోతుందండి. మనము పోపు చల్లారిన తర్వాత వేసుకోవాలండి. బాగా ఈ ఆయిల్ మొత్తం పచ్చడికి మొత్తం పీల్చే విధంగా, పచ్చడి పీల్చే విధంగా కలుపుకోవాలండి. ఆయిల్ ఎక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం అయితే వేసుకోండి పచ్చడి. వేసుకొని ఈ పోపు వేసిన పచ్చడి మనము డబ్బాకు స్టోర్ చేసుకుంటే మనం వాడుకోవచ్చండి. అలాగే బకెట్లో ఉన్న పచ్చడి వచ్చేసి మనం స్టోర్ చేసుకొని మనకు కావాలన్నప్పుడు పోపు వేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కలుపుకోండి. ఇప్పుడైతే చూడండి, నేను వేడి వేడి అన్నంలోకి కాస్త వేసుకొని తింటుంటే ఆహా అనాల్సిందేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి అయితే, సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి పచ్చడి.